నమస్తే వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఫర్ ద పీపుల్ నేను బ్రహ్మిణి ఇక తెలంగాణలో కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకోసం ముహూర్తం ఏప్రిల్ 3న ఫిక్స్ అయిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇక కేబినెట్ లోకి 2 బీసీలు, 1 ఎస్సీ, 1 ఓసీని తీసుకునే ఛాన్స్ ఉందని జోరుగా ప్రచారం అయితే జరుగుతుంది. అయితే కేబినెట్ కసరత్తుపై బీఆర్ఎస్ నాయకులు గరంగరం అవుతున్నారు. 6 గ్యారెంటీలు ఇచ్చిన హామీలు పక్కన పెట్టి విస్తరణ ఏంటి అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇక మరోవైపు కేబినెట్ విస్తరణ పరిపాలనలో భాగమేనని కాంగ్రెస్ సర్కార్ అయితే చెబుతోంది. ఇదే విషయానికి సంబంధించి డిబేట్ అయితే ఈరోజు కంటిన్యూ అవుతోంది. ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ నాయకులు మిట్టల్ నర్సయ్య గౌడ్, అలాగే బీఆర్ఎస్ నాయకులు పోలపల్లి రామ్మూర్తి, అలాగే బీజేపీ నాయకులు డాక్టర్ పివి రెడ్డి గారు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి అందరికీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎస్, ముందుగా కాంగ్రెస్ నాయకులు మిట్టల్ నర్సయ్య గౌడ్ మీ నుంచి స్టార్ట్ చేద్దాం. మంత్రి పదవి రేస్లో ఎంతో మంది ఆశావాలు ఉన్నారు. మరి వారిలో కేబినెట్ చోటు దక్కించుకునే ఆ నలుగురు ఎవరుండబోతున్నారు? మీ వర్షన్ ఏంటి? వాయిస్ క్లియర్ ఉందా మేడం? ఎస్ అండి, మాట్లాడండి. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్కు నమస్కారం. ఇప్పుడు క్యాబినెట్ విస్తరణ అనేది పరిపాలన సౌలభ్యం కొరకు, ఇంకా పరిపాలన మెరుగుపరచుకోవడానికి, ప్రజలకు అందుబాటులో ఉండడానికి చేసే ప్రక్రియ. దీంట్లో ప్రతిపక్షాలు ఏదేదో మాట్లాడడం అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తుంది. కాకపోతే ఎమ్మెల్యే అయిన ప్రతి వారు కూడా మంత్రి కావాలన్న కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఫస్ట్ ఎమ్మెల్యే కావాలనుకుంటారు, ఎమ్మెల్యే తర్వాత నాకు మంత్రి పదవి వస్తే బాగుండు, ప్రజలకు సేవ చేస్తాను, ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాని ప్రతి ఒక్కరు కూడా అనుకునే అవకాశం ఉంది. కానీ అది కూడా సమీకరణాల ఆధారంగా అవకాశాన్ని బట్టి మాత్రమే వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ మంత్రివర్గానికి సంబంధించి నేను చెప్పదలుచుకున్న ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు బీసీకి సంబంధించిన ఆ గాలి నడుస్తుంది కాబట్టి బీసీలకు ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంటుందనేది మాత్రం మనం చెప్పుకోవచ్చు. కాకపోతే పేర్లు ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అని మాత్రం నేను చెప్పలేను. ఎందుకంటే లాస్ట్ మూమెంట్ లో కూడా పేర్లు ఇప్పుడు పత్రికలలో చాలా రకరకాలుగా పత్రికలలో రాస్తా ఉన్నారు. హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, కానీ పేర్లు పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా ఫిక్స్ కాలేదనేదే వాస్తవం. ఎందుకంటే ఇంకా టైం ఉంది. అది ఉగాదినా లేకపోతే 3వ తారీఖు అనేది కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఫిక్స్ కావాలి. ఫిక్స్ అయిన తర్వాత మాత్రమే అప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది. కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే, అరే మీరు 6 గ్యారెంటీలు చేయలేదు, మరి ఇదేం చేస్తున్నారంటే నేను ఒకటే అడుగుతున్నా. మీరే అంటారు, అరే విద్యాశాఖ ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టుకున్నారు, మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టుకున్నారు, ఎవరికి హోంశాఖ పెట్టుకున్నారు, ఎవరికి అరే దాని కొరకేనయా ఇప్పుడు కొత్తగా వచ్చే మంత్రులకు కొన్ని ఇచ్చే అవకాశం ఉంటది కదా. అంటే ఎక్కువ మంది మంత్రులు ఉంటే ఎక్కువ పని అయ్యే అవకాశం ఉంటది కదా, ప్రజలకు అందుబాటులో ఉండాలి కదా. దాని కొరకు మేము చేస్తుంటే ఒట్టిగా వేగ్గా అంటే అనవసరమైన విమర్శలు బీఆర్ఎస్ వాళ్ళు చేస్తా ఉన్నారు. మరి వాళ్ళు చేసినప్పుడు ఎక్కడ పోయింది? కనీసం 2 నెలల దాకా ఎవరికి ముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వకుండా కొనసాగినప్పుడు ఎక్కడ పోయింది? ఒట్టిగా అంటే కాంగ్రెస్ మీద వాళ్ళు ఏం చేసినా ఒక విమర్శ చేయాలన్న ఒక ఆలోచనతో చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ ప్రజలు కూడా నవ్వుకుంటారు ఇలాంటి విమర్శలు చూస్తే. ఏం చేయకూడదా? అంటే చేయకుండా అట్లనే పెట్టుకోవాలా? ఇంకా 6 పదవులు ఉన్నాయి, 6 మంత్రి పదవులు ఉన్నాయి, 6గురికి ఇచ్చే అవకాశం ఉంది. ఇంకా డిప్యూటీ స్పీకర్ పదవి ఉంది, చీఫ్ విప్ పదవి ఉంది, ఇంకా మిగతా కొన్ని ఇంకా వేరే పదవులు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఎవరైతే సమర్థులు ఉన్నారో అవకాశాన్ని బట్టి, సమీకరణాలను బట్టి వాళ్ళకి ఇస్తేనే కదా పరిపాలన సౌలభ్యంగా ఉండేది. ఈ మాత్రం కూడా ఆలోచన చేయకుండా ఉట్టిగానే విమర్శలు చేస్తారా మీరు? అంటే విమర్శల కొరకే విమర్శలు. అందుకే నవ్వుల పాలవుతా ఉన్నారు. అందుకే ఒక్కొక్క ఎన్నికలలో గుండు సున్నా వస్తూ ఉంది. ఒక బలమైన పార్టీకి ఎంపీ ఎన్నికలలో గుండు సున్నా వచ్చిందంటే ఎందుకు వస్తుంది? ఇలాంటి విరుద్ధమైన అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి ఒకసారి ఒకరితోటి కలుస్తారు, ఒకరిసారి ఒకరికి తెరచాటు మంత్రాంగం చేస్తారు. ఇవి కాదు మీరు చేయాల్సింది. మీరు విమర్శలు చేయండి. ఏదైనా స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉంటే 6 గ్యారెంటీల మీద విమర్శలు చేస్తున్నారు, చేయండి. మీరు రండి, 6 గ్యారెంటీలు ఒక్కొక్క గ్యారెంటీ మీద చర్చిద్దాం. మీరు గత 9.5 సంవత్సరాలలో ఎన్ని మాటలు మాట్లాడిరు, ఎన్ని గ్యారెంటీలు ఇచ్చిరు, ఎన్ని అమలు చేసిరు, ఎంతమంది రైతులను బాగు చేసిరు, ఎంతమంది మహిళలను బాగు చేసిరు, ఎంతమంది ఎస్సీలను బాగు చేసిరు, ఎంతమంది ఎస్టీలను బాగు చేసిరు. ఒక్కొక్క దాని మీద మనం చర్చకు సిద్ధంగా ఉన్నాం. నేనే వస్తా. ఈ పెద్ద మా ముఖ్యమంత్రి గారు ఇంకో మంత్రో ఎవరో రావాల్సిన అవసరం లేదు. నేనే వస్తా. ఎవరిని పంపిస్తారో పంపించండి. ఇలా ఉండాలి చర్చ. కానీ ఒట్టిగానే వేగ్గా ఏదో ఒక విమర్శ వేయాలి కాబట్టి ఒక విమర్శ వేసేద్దాం. ఆ కోణంలో విమర్శలు చేస్తే ప్రజలలో నవ్వుల పాలవుతారనేది మాత్రం వాళ్ళు గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా ఇది జాతీయ పార్టీ కాబట్టి ఢిల్లీకి వెళ్ళడం, అధిష్టానంతో మాట్లాడడం జరిగింది. అన్ని రకాల క్లియరెన్స్లు వచ్చినాయి కాబట్టి
ఖచ్చితంగా త్వరలో అది ఉగాది రోజు అవుతుందా లేదంటే 3వ తారీఖు అవుతుందా కొద్దిగా అటు ఇటుగా ఫిక్స్ కావచ్చు, కానీ ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. దాంట్లో మీరందరూ ఊహించినటువంటి పేర్లతో సహా కొంత అన్ఎక్స్పెక్టెడ్ పేర్లు కూడా ఉండే అవకాశం ఉంది. ఖచ్చితంగా పరిపాలన సౌలభ్యం కొరకే మేము చేస్తున్నాం, ఇదేదో ఆర్భాటానికి కొరకు మేము చేస్తలేం. ఏ ప్రభుత్వమైనా ఈ పని చేయవలసిందే, ఏ ప్రభుత్వమైనా మంత్రి పదవులు పంచవలసిందే, ఏ ప్రభుత్వమైనా సమీకరణాల ఆధారంగా ఇవ్వవలసిందే. దాని కొరకు చేస్తూ ఉంటే వీళ్ళు అనవసరమైన విమర్శలు చేసి, వీళ్ళు చౌకబారు విమర్శలు చేసి ప్రజలలో పలచన కావద్దని మాత్రమే నేను చెప్తా ఉన్నాను. రైట్ నర్సింహ్ గౌడ్ గారు,